దేవుడు చాలా మంచివాడు. ఈ తప్పిపోయిన కుమారుడి స్టోరీలో వీడు బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ వచ్చినాడంట. బుద్ధి ఇప్పుడు ఈ సెషన్లో మీకు బుద్ధి వస్తే మంచిది. ఎవరైనా తప్పిపోయి ఉంటే బుద్ధి వస్తే మీరు ఎవరి దగ్గరికి వస్తారు? దేవుడి దగ్గరికి వస్తారు. ఒక కుమారుడు ఇట్లనే ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ డాడీతో కొట్లాట పెట్టుకొని వెళ్ళిపోయినాడంట. బాంబేకి వెళ్ళిపోయినాడు. బాంబేకి వెళ్ళిపోయి అక్కడ చాలా బాధపడి డబ్బులంతా ఖర్చు పెట్టేసుకొని ఇంకా ఇంటికి వద్దాం అనుకొని వాళ్ళ డాడీకి ఒక ఉత్తరం రాసినాడంట. నానా, నేను ఇంటికి వద్దాం అనుకుంటున్నాను, మరి నేనైతే నీతో కొట్లాట పెట్టుకొని వచ్చేసినాడు, నేను తప్పు చేసినాను, నేను ఇంటికి రావచ్చా అని ఉత్తరం రాసినాడు. వాళ్ళ డాడీ అన్నాడంట, రావచ్చని ఒక ఉత్తరం రాసినాడు. కానీ నాకు నమ్మకం అనిపిస్తలేదని ఇంకొక ఉత్తరం రాసినాడు. లేదు, నేను మనసారా క్షమిస్తున్నాను, నువ్వు రావచ్చు అని చెప్పినాడంట. అయితే వాడన్నాడంట, మరి నేను ట్రైన్ ఎక్కి వద్దాం అనుకుంటున్నా పలానా డేట్ రోజు, నిజంగా నువ్వు నన్ను క్షమిస్తే మన ఇంటి పక్క నుంచే ఈ ట్రైన్ పోతుంది కనుక మన ఇంటి మీద ఒక జెండా కట్టు, నువ్వు ఒక జెండా కట్టితే దాని అర్థం ఏంటంటే మా డాడీ క్షమించినాడు కాబట్టి నేను ఇంకా స్టేషన్లో దిగి ఇంటికి రావచ్చు అనేది అదొక రుజువు అన్నమాట. నువ్వు క్షమించినావు అని రుజువు. కాబట్టి ఒక జెండా కడితే నేను స్టేషన్లో దిగి ఇంటికి వస్తాను. నువ్వు ఒకవేళ జెండా కట్టలేదు అనుకో, అక్కడ ఒక జెండా కట్టలేదు, ఏదన్నా కలర్తో జెండా కట్టలేదు అనుకో, అంటే నన్ను క్షమించలేదని నేను ఇంకా ఇటువైపు బాంబే నుంచి వెళ్ళే ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్తో ఇంకా నేను దిగకుండా వెళ్ళిపోతాను, అదే మనకు రుజువు అన్నాడు అని. వాడు బయలుదేరినాడు, ట్రైన్ ఎక్కినాడు, ఇంటికి వస్తున్నాడు. వాళ్ళ డాడీ వీడు వచ్చే రోజు చూసి వాళ్ళ ఇంటి మీద జెండా కట్టినాడు. వాళ్ళ ఇంటి మీదనే కాదు, ఆల్మోస్ట్ వాళ్ళ కాలనీ ఎంత ఉంటుందో ఒక 60-70 ఇళ్ళ మీద జెండా కట్టినాడు. ఒక జెండా, తెల్లటి జెండా ఒకటి కట్టినాడు. తెల్లటి జెండా కట్టితే వీడు స్టేషన్కి ట్రైన్ వచ్చింది. చూస్తే ఆ యొక్క కాలనీ అంతా కూడా ఆ ఊరన్నీ జెండాలు ఎగురుతుంటారే, మా నాయన ఏంది ఒక జెండా కట్టమంటే ఇన్ని జెండాలు కట్టిండి ఏంది అని చెప్పేసి వాడు స్టేషన్లో దిగి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయినాడు. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్న కౌగిలించుకుని వాళ్ళ నాన్నకు అడిగాడంట, నాన్న నేను నీకు మన ఇంటి మీద జెండా కట్టమన్నాను కదా, మరి నువ్వు ఈ ఊరన్ని జెండాలు ఎందుకు కట్టినావు అని అడిగినాడంట. అప్పుడు చెప్పినాడంట, నువ్వు కరెక్ట్ నీ ట్రైన్ స్టేషన్కి వచ్చే సమయానికి మన ఒక్క ఇంటి మీదనే జెండా కడితే అది ఏదైనా గాలికి ఒకవేళ పడిపోయి ఎగిరిపోయి కింద పడితే నేను క్షమించలేనేమని నువ్వు అనుకొని నువ్వు స్టేషన్లో దిగకుండా వెళ్ళిపోతావని, ఒక జెండా పడిపోతే ఇంకా 50 జెండాలు ఉంటాయని మొత్తం ఈ ఊరన్ని జెండాలు కట్టినా నువ్వు రావడానికి అన్నాడు. అది అండి దేవుని ప్రేమ. ఎక్కడ నా కొడుకు మిస్ అయిపోతాడో, ఎక్కడ నా కొడుకు ఒక జెండా ఉంటే పడిపోతే మళ్ళా వాడు ఎక్కడ రాడేమో, నేను క్షమించలేని అనుకుంటాడేమని ఆ ఊరన్ని జెండాలు కట్టినాడు నాయన. అందుకని వాడు ఒక జెండా పోతే ఒక జెండా మిగులుతా అనుకున్నాడు. నువ్వు రావాలని ఆ తండ్రికి ఎంత ప్రేమ ఉందొచ్చు. అటువంటి దేవుడు అండి మన దేవుడు. ఇప్పటికైనా బుద్ధి వచ్చినప్పుడు దేవుడి వైపు తిరుగుదాం.